అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజే దేవీ నవరాత్రుల్లో 8వ రోజు. ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మని శ్రీ దుర్గాదేవి అలంకారంలో అలంకరించి పూజిస్తారు. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. నవరాత్రుల్లో 8వ రోజున అష్టమిని ఈ నవరాత్రులకెల్లా శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఈ రోజున దుర్గామాతను పూజిస్తారు. దుర్గతలను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో అష్టమి తిథిలో దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడు అనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో విశేషమైన ఇంద్రకీలాద్రి కథ గురించి తెలుసుకుందాం. కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని భక్తుల్ని అనుగ్రహిస్తుంది. ఆమె ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉండడానికి ఒక కథ ఉంది. దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అని అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు అతను నమస్కారం చేసి పార్వతీ పరమేశ్వరులతో ఇలా పలికాడు. తాను వారికి ఆసనమయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా వరాన్ని కోరుకున్నాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారం అనంతరం కనకదుర్గామాత ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గా 8 బాహువుల్లో 8 ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురత్తమాంగాన్ని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది. ఆరి, శంఖ, కేత, శూల, పాస, అంకాశ, మౌర్వి అనే సోనకాలనేవి దుర్గాదేవి బాహుల్లో ధరించే 8 ఆయుధాలు. ఈ దేవి మూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది. ఈ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి ఉంది. ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికే జరుగుతాయి. ఆ దేవి మూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. అవే శ్రీశైల, బ్రహ్మచారిణి, చండ, కూష్మ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి ఇవే నవదుర్గల పేర్లు. అమ్మవారి మహత్యాన్ని తెలిపే కథను ఇప్పుడు మనం విందాం. పూర్వం పల్లవరాజైన మాధవవర్మ అనే మహారాజు విజయవాటికాపురిని ప్రజారకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతను గొప్ప దేవీ భక్తుడు. తన ప్రజలను తన కనబిడ్డ వల్లే చూసుకునేవాడు. న్యాయానికి, ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఇతని రాజ్యంలో ఒక ధర్మగంట ఉంది. ఎవరికి అన్యాయం జరిగినా, ఒకరి వల్ల ఇబ్బందులు కలిగినా వారు న్యాయం కోసం ఈ ధర్మగంటను కొట్టగానే మాధవవర్మ మహారాజు వారిని పిలిపించి న్యాయ విచారణ జరిపించి అన్యాయం చేసిన వారికి తగిన శిక్ష విధించేవాడు. శిక్ష విధించడంలో తన మన అన్న తేడా లేకుండా అందరికీ ఒకే న్యాయం చేసేవాడు. దీంతో ఆ చుట్టుపక్కల రాజ్యంలోని ప్రజలు ఆ మహారాజు పేరును గొప్పగా చెప్పుకునేవారు. ఆ రాజు నిత్యం దుర్గామాతను పూజించేవాడు. దేవీ ఆలయాలు కట్టించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. అమ్మవారు కూడా రాజు యొక్క సత్యనిష్టకు, ధర్మబద్ధతకు ఎంతో సంతోషించేది. ఈ మహారాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు వాహ్యాలి. ఒకరోజు వాహ్యాలి కోటలో ఉన్న ఒక రథాన్ని ఎక్కిపోతూ ఉంటాడు. ఆ రథాన్ని అత్యంత వేగంతో నడుపుతూ ఉంటాడు. రాజుగారి కుమారుడు అవ్వడం వల్ల జనం కూడా ఏమీ అనేవారు కాదు. ఇలా ఉండగా ఒకరోజు జనసంచారం ఉన్న ఆ పట్టణంలో పురవేదుల్లో రాకుమారుడు రథాన్ని ఎక్కి అత్యంత వేగంగా వెళ్తూ ఉండగా అటుగా ఆడుకుంటున్న ఒక పిల్లవాడు ఆ రథానికి అడ్డురాగా అత్యంత వేగంతో ఆపకుండా వెళ్లడంతో ఆ రథం యొక్క అతి బరువైన రథచక్రాల కింద ఆ బాలుడు పడి తీవ్ర గాయాలతో మరణిస్తాడు. ఆ బాలుడి యొక్క తల్లి నిరుపేదరాలు. ఆ కుమారుడిపైన ఆశ పెట్టుకుని కాయా కష్టం చేసుకుని జీవితాన్ని గడుపుతూ ఉంది. తన కుమారుడు
అలా రక్తం కింద పడి తన కళ్ళ ముందే ఒళ్ళంతా రక్తంతో తన ఒడిలో ప్రాణాలు వదలడంతో ఆమెకు తీరని శోకం కలిగింది. ఎంతో రోధించి ఆ బాధ 9 నెలలు కడుపులో పెంచిన తల్లికే తెలుస్తుంది. ఆ కడుపు తీపి పుత్రుని మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఆమె వెంటనే రోధిస్తూ తన పుత్రుని ఎత్తుకొని ఆ రాజ్యంలోని ధర్మగంట దగ్గరకు వెళ్ళి గంటను గట్టిగా మోగించి ఏడవడం మొదలుపెట్టింది. నా కుమారుణ్ణి కాపాడండి మహారాజా అంటూ ఎంతగానో రోధించింది. అంతటా విషయం తెలుసుకున్న మాధవర్మ ఆమెను అంతఃపురంలోకి పిలిచి జరిగిందంతా తెలుసుకున్నాడు. తన కుమారుడే ఆ మరణానికి కారణమని తెలుసుకున్నాడు. వెంటనే తన పుత్రుడిని పిలిచి ఎందుకు ఇలా చేశావని గట్టిగా అరిచాడు. దాంతో రాకుమారుడు భయపడి నేను కావాలని చేయలేదు అని సమాధానం చెప్పాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, కాబట్టి ఆ తల్లి శోకానికి కారణమైన నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని చెప్పి ఆ రాకుమారుణ్ణి అన్న విషయం కూడా మరిచి తన తల్లికి న్యాయం చేయాలి అని అనుకొని కఠినమైన నిర్ణయం తీసుకొని తన కుమారుడైన రాకుమారుడికి మరణదండ విధిస్తాడు. వెంటనే సైనికులు రాకుమారుని అడవిలోకి తీసుకువెళ్ళి తలలను నరికి వేస్తారు. ఇదంతా గమనిస్తున్న దుర్గామాత మాధవవర్మ యొక్క ధర్మబద్ధమైన తీర్పుకు ఎంతో సంతోషిస్తుంది. అక్కడే ఆ స్థలంలోనే ఆమె ప్రత్యక్షమవుతుంది. అంతటా రాజు అమ్మవారికి ఆనందంతో స్తోత్రాలు చేస్తాడు. దీంతో అమ్మవారు ఇలా పలుకుతుంది, రాజా, నీ ధర్మనిష్టకు నేను ఎంతో సంతోషించాను. నీ రాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. నీ భక్తి లోకాలకు తెలియజేయడానికే ఇదంతా జరిగింది. కాబట్టి నీ కుమారుణ్ణి అలాగే ఆ పేదరాలి కుమారుని కూడా నేను బతికిస్తాను అని చెప్పి ఆ అమ్మవారు వారిద్దరినీ బతికించింది. రాజా, నీ రాజ్యంలో ఈ రోజు నుంచి పేదవారు అనేవారే ఉండకూడదు అని చెప్పి అమ్మవారు బంగారు వర్షాన్ని ఆ రాజ్యంపై కురిపించింది. ఆ రోజు నుంచి భక్తులు అమ్మవారిని ఆ రాజ్యంలో కొలుస్తూ ఎంతో సంతోషంగా జీవించారు. శ్రీదేవి నవరాత్రుల్లో ఈరోజు ఎవరైతే ఈ కథను చదువుతారో వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. జన్మల పాపాలు దరిద్రం తొలగి సకల శుభాలు కలుగుతాయి. దుర్గాసుడి గురించి తెలుసుకుంటే కశ్యప ప్రజాపతి కుమారుడు హిరణ్యకశుడు. అతని వంశంలో దురదుడు అనే దానవుడు పుట్టాడు. అతని కుమారుడు దుర్గముడు. దుర్గముడు చాలా క్రూర స్వభావం కలవాడు, చాలా కఠినాత్ముడు. ఒకసారి దుర్గముడు తన మంత్రులతో కలిసి ఈ రకంగా ఆలోచించాడు. దేవదానవ యుద్ధం చాలాసార్లు జరిగింది. నిజం చెప్పాలి అంటే దేవతల కన్నా దానవులే బలవంతులు, యుద్ధ నైపుణ్యం కలవారు. అయినప్పటికీ యుద్ధంలో దేవతలే గెలుస్తున్నారు. దీనికి కారణం ఏమిటి అని ఆలోచించగా అతనికి కారణం కనిపించింది. దీనికంతటికీ కారణం వేదాలు అని వేదోక్తకంగా భూలోకంలోని బ్రాహ్మణులు హోమాలు యజ్ఞాలు చేస్తున్నారు. వాటిలో ఆవిర్భాగాన్ని దేవతలకు సమర్పిస్తున్నారు. అందువల్ల దేవతలకు బలం పెరుగుతుంది. ఒకవేళ ఆవిర్భాగం గనుక దేవతలకు అందకపోతే వారి బలం పెరగదు. అప్పుడు దేవతలకు జయించవచ్చు. యజ్ఞయాగాదులను జరపాలంటే వేదాలు కావాలి. ఆ వేదాలు లేకుండా చేస్తే దేవతలకు బలం కాదు కదా. ఈ రకంగా ఆలోచించే వేదాలను తన అధీనంలోకి తెచ్చుకోవాలి అని అనుకున్నాడు. దుర్గముడు హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుడి గురించి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి పట్టుదలకు దీక్షకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ప్రభు, నీ వద్ద ఉన్న వేదాలను నా వశం కావించు అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. బ్రహ్మ ఆ క్షణం నుంచి బ్రాహ్మణులు వేద ప్రవచనం చేయలేకపోయారు. వేదోక్త విధులు జరగడం లేదు. యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. దానివల్ల వర్షాలు కురవడం మానేశాయి. చెరువులు బావులు ఎండిపోయాయి.
పంట పొలాలకి నీరు లేదు, పంటలు పండడం లేదు. దేశంలో బ్రహ్మాండమైన కరువు వచ్చింది. హవిర్భాగాలు లేక దేవతలు తేజోహీనులు అయ్యారు. ఇదే అదనుగా తీసుకొని రాక్షసులు స్వర్గసీమ మీద దాడి చేశారు. దేవతలు యుద్ధం చేసే శక్తి లేక వారు పారిపోయారు. ఆ సమయంలో ప్రజలంతా ఆ పరమేశ్వరుని ఇలా ప్రార్థించారు: అమ్మ, తిండి లేక ఎన్నో రోజుల నుండి ఆకలితో మలమల్లాడి చచ్చిన వారు చావగా మిగిలిన వారు వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాం. దుర్గమ్ముడి వల్ల మాకే దుర్గతి పట్టింది, మమ్మల్ని రక్షించవలసింది అని ప్రార్థించారు. అప్పుడు ఆమె ఒళ్ళంతా కళ్ళు చేసుకొని వారందరినీ చల్లగా చూసింది. అందుచేతనే కటాక్షి అని పిలువబడింది. ఆ పరమేశ్వరి ప్రజలు తినడానికి పళ్ళు కూరగాయలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. అందుచేతే ఆమె శాకాంబరి అనబడింది. ఇంద్రాది దేవతలు అరణ్యాల్లోనూ కొండగుహల్లోనూ దాక్కున్నారనే విషయం తెలిసిన దుర్గముడు వారి మీద యుద్ధానికి వచ్చాడు. రాక్షసుల దాటికి ఆగలేక దేవతలు పరమేశ్వరుని శరణు వేడుకున్నారు. పరమేశ్వరుడికి రాక్షసుల మధ్య తీవ్రమైన పోరు జరిగింది. దేవి ఒంటరిగా వారిని ఉన్నదని గ్రహించి రాక్షసులు అనేకులు ఆమెను సంహరించడానికి చుట్టుముట్టారు. అప్పుడు ఆమె శరీరం నుంచి కాయి, తారిని, బాలభైరవి, బగల, మాతాంగి వంటి శక్తులు అనేకాలు ఉద్భవించి అసురుని సంహరించాయి. 11వ రోజున దుర్గముడికి పరమేశ్వరికి యుద్ధం జరిగింది. పరమేశ్వరి ఆ రాక్షసుడిపై 15 బాణాలు ప్రయోగించింది. అప్పుడు 4 బాణాల వల్ల గుర్రాలు, 1 బాణంతో సారథి మరణించారు. 2 బాణాలతో దుర్గముడు కళ్ళు పోయాయి. 2 బాణాలతో అతని భుజాలు తెగిపోయాయి. 1 బాణంతో రథం విరిగిపోయింది. 5 బాణాలతో రాక్షసులు నెత్తురు కక్కుతూ చనిపోయాడు. ఈ రకంగా దుర్గమ్మని సంహరించింది కాబట్టే ఆమె దుర్గాదేవి అని పిలువబడింది. అమ్మవారికి సంబంధించిన మరొక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా వెంకటాపురం అనే గ్రామంలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాసు. దుర్గామాత యొక్క భక్తుడు. గ్రామంలో గాజులు రోజుకి ఇతను తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ప్రతి స్త్రీని దుర్గామాతని స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు. ప్రతి స్త్రీని కూడా దుర్గామాతగానే భావించేవాడు దుర్గాదాసు. ఒకరోజు గాజులు వేయడానికి పెట్టెను మత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక నిర్జల ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి ఉంది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయి ఆమె ఒక దుర్గాదాసుని పిలిచి, నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాసు గాజులు పెట్టిని ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజుల్ని చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో ఇలా అంది: నేను అత్తగారింట్లో ఉన్నాను. నువ్వు గోపాలపురం కదా వెళ్తున్నావు. అక్కడ శివాలయం పక్కన ఒక పెద్ద అరుగు గల ఇల్లు ఉంది. ఆ ఇల్లు మాదే. ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు. నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది. మాకు అమ్మాయి లేదు అని నీతో పలుకుతారు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరణ ఉంది. అందులో 1 కాసు ఉంది. అది తీసి ఇవ్వమని అని నువ్వు చెప్పు. దాంతో మా నాన్నగారు కుదరదు అంటారు. అయినా గట్టిగా పట్టుకో, కాసు తీసుకోనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాస్తో చెప్తుంది. అప్పుడు దుర్గాదాసు సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తు అడుగు గల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద పండితులు కనిపిస్తారు. దుర్గాదాసు ఇంటి యజమాని పిలిచి ఇలా పలికాడు:
అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను. మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది. నాకు త్వరగా డబ్బు ఇచ్చి పంపిస్తే వెళ్తాను. ఇంకా ఊరంతా తిరిగి గాజులు వేయాలి అన్నాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు, నాకు అసలు ఆడ సంతానమే లేదు, నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు దుర్గాదాసు శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అడుగుతాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాసు, అయ్యా, ఏమైనా గొడవలు ఉంటే మీరు మీ అమ్మాయి చూసుకోవాలి. చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటారా? మీరు అలాగే అంటారని అమ్మాయి నాతో చెప్పింది. నా డబ్బులు ఏవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అన్నాడు దుర్గాదాసు. దానికి రామకృష్ణ పండితుడు నాకు అసలు అమ్మాయిలే లేరు, ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగడం ఏమిటి అని దుర్గాదాసుతో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతుందని గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాసు, మీరు భలేవారు, ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతుర్ని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో ఇంకో విషయం కూడా చెప్పింది. మా నాన్నగారి పూజ దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు తీసుకోకుండా వెళ్ళకండి అని చెప్పింది. మీ పాత పూజా గదిలో కుంకుమలో కాసు ఉంటుందని నాతో చెప్పింది. ఆ కాసైనా ఇచ్చి ఇవ్వండి. దుర్గాదాసు అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అని అంటాడు. దానికి దుర్గాదాసు, మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు. చుట్టుపక్కల వాడు కూడా ఇలా పలుకుతారు. దుర్గాదాసు మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే. ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడు అంటారు. ఈ తతంగం అంతా వింటున్న ఆ పండితుని తల్లి ఇలా వలుకుతుంది, రామకృష్ణ పూజా మందిరంలో ఎక్కడో కుంకుమభరణ ఉన్నట్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా, ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమభరణ ఉండవచ్చు అని పలుకుతుంది. తల్లి మాట ప్రకారం రామకృష్ణ కొద్దిసేపు వెతికిన తర్వాత ఒక చిన్న మేట కనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా వెతకగానే ఒక కుంకుమభరణ బయటికి వస్తుంది. ఆ కుంకుమభరణ తెరిచి చూడగా ఒక చిన్న అమ్మవారి ప్రతిమ, అలాగే ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు ఇలా అడుగుతాడు, అసలు ఇక్కడ కుంకుమభరణ ఉన్న విషయమే నాకు తెలియదు. నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. నా తల్లికి మాత్రమే తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు రామకృష్ణుడు. అప్పుడు కుంకుమలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమభరణలో చేపెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చేయి పెట్టిన ప్రతిసారి కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు ఇలా పలుకుతుంది, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమభరణలో అమ్మవారి ప్రతిమను ఉంచి తాతగారు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించేవారట. తర్వాత కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానివేశారు అని ఆమె పలుకుతుంది. అప్పుడు రామకృష్ణ పండితులు ఆ కాసులను తీసుకుని బయటకు వచ్చి దుర్గాదాసుతో ఇలా పలుకుతాడు, దుర్గాదాసు, ఆ అమ్మాయిని నాకు చూపిస్తావా అని అడుగుతాడు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుని చూసి ఊరంతా ఆశ్చర్యపోతాడు. అప్పుడు దుర్గాదాసు, రామకృష్ణుడు అలాగే ఊరివారు చెరువు దగ్గరికి వెళ్తాడు. అక్కడ దుర్గాదాసు ఇలా చెప్తాడు, రామకృష్ణ పండితులు గారు, ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను ఆ చెరువు పక్కన అని చెప్పగా అక్కడ ఎవరూ కనిపించరు. ఆ చెరువు చూడటానికి పద్మాలతో నిండిన సరోవరంలా అనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతకగా ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి, కానీ బయటికి వచ్చినట్లు మాత్రం లేవు.
అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో వాళ్లకు అసలు అమ్మాయే లేదు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరైనా వస్తారా, రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాసు, అమ్మా దుర్గమ్మ, వీళ్ళకి ఇప్పుడు ఆ అమ్మాయి కనపడితే తప్ప ఎవరూ కూడా నా మాట నమ్మరు. ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాడిని అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకోగానే చెరువులో నుంచి 2 చేతులు బయటికి వస్తాయి. ఆ 2 చేతులకి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాసు ఆ దృశ్యాన్ని చూసి శ్రోతాన్ని పడిపోతాడు. ఆ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తారు. చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పటినుంచి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి ప్రవక్తలతో అమ్మవారిని పూజించడం మొదలు పెడతారు. ఇక ఆ కుటుంబం అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతుంది. అమ్మవారు గాజులమ్మే దుర్గాదాస్కి ఎందుకు కనిపించారు అంటే, దుర్గాదాసు పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఏమీ చేయలేదు, కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే, నిజమైన భక్తి కలిగిన వారికి అమ్మ సాక్షాత్కరిస్తుంది. 1955లో విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన ఇది. కనకదుర్గమ్మకి విజయవాడ పుట్టినిల్లు. నమ్మిన వారికి ఆవిడ కొంగు బంగారంలా నిలబడేది. అక్కడ చేసిన పుణ్యాలు కోకొల్లలు. ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది. దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి కొండ మీద రాత్రి నిద్రించే వాళ్ళలో గజ్జెల సప్పుడు వినపడుతుంది. అక్కడ అందరూ చెప్పుకుంటారు. విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారికి భక్తుడు. కాయా కష్టం మీద బతికేవాడు. రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు. ఎవరైనా వస్తే వారిని ఎక్కించుకొని వెళ్ళడానికి అలా ఉండగా ఒకరోజు రాత్రి ఆట ముగిసే సమయంలో మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ నుంచి ఒక పెద్ద ఆవిడ ఎర్ర చీర కట్టుకొని పెద్ద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. అక్కడ నుంచి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు 12 గంటల సమయంలో కదా, మొత్తం చీకటిగా ఉంది, అర్ధరాత్రి దుర్గమ్మవారు సంచారం చేస్తుంది కదా, నీకు భయం లేదా అని అడిగింది. దానికి కార్మికుడు ఇలా చెప్పాడు, మా తల్లి మా అమ్మ దుర్గమ్మ, తల్లి దగ్గర బిడ్డలకు భయం ఎందుకు అంటాడు. కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అనగా వెనక నుండి సమాధానం లేదు. అది ఏంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో ఆమె లేదు. రిక్షాలో లేదు ఏంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిమెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని అడుగుతాడు. అడగగా నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు 10 రూపాయలు ఉంటాయి. ఆయనకు వెంటనే అర్థమవుతుంది, రిక్షా ఎక్కింది ఎవరో కాదు, అమ్మల కన్న అమ్మ మా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అని. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెతికేకలు వేయడం మొదలు పెడతారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఏమైంది అని అడగగా వారికి జరిగిందంతా చెప్పగా బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులు వచ్చింది అమ్మవారే అని రిక్షా ఎక్కారు అని వివరించారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని, ఈ సంఘటన అప్పట ఆంధ్రకేసరి అనే పత్రికల్లో కూడా గాజు ఫోటోతో సహా వేశారట. ఇది అమ్మవారి మహత్యాన్ని తెలియజేస్తున్నాయి.